మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ దేవుడు దయచేయునుగాక. ఎలా ఉన్నారు? ప్రతిరోజు మానకుండా ఉదయకాల మన్నా మీరు చూస్తున్నారు కదూ. చూడండి, దేవుని వాక్యం ద్వారా మీరు దీవించబడతారు. అనేకులకి ఈ వర్తమానాన్ని పంపించండి. వాట్సాప్లో ఇప్పుడు చక్కగా పంపించే అవకాశాలు ఉన్నాయి కదా, ఫోన్ ద్వారా పంపించండి. దేవుడు మీకు ఆ దీవెన కూడా కలగచేస్తాడు. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం నుంచి కొన్ని మాటలు. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట చూచెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ప్రియులారా, ఇక్కడ మగ్దలేనే మరియ, మనం మొన్నటి దినాన మనం పెందలకడనే అన్నటువంటి వర్తమానాన్ని ధ్యానించినట్టుగా, ఇదిగో యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఆదివారమున ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. కానీ ఆ సంగతి మరియకు తెలియదు కదా. సమాధి దగ్గరకు వచ్చింది, అప్పటికే రాయి పొర్లించబడి ఉంది, యేసయ్య దేహం లోపల లేదు. అప్పుడు ఏం చేసింది? పరిగెత్తుకుంటా శిష్యుల దగ్గరికి వెళ్ళింది. అయ్యా, ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళారు, యేసు ప్రభువారు సమాధిలో లేడని చెప్పింది. చెప్పినప్పుడు పేతురు, యోహాను ఇద్దరు కూడా పరిగెత్తుకుంటా సమాధి దగ్గరకు వచ్చారు. మళ్ళీ మరియ పరిగెత్తుకుంటా మరియ కూడా సమాధి దగ్గరకు వచ్చింది. ఈ శిష్యులిద్దరూ చూశారు. చూసిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళ గదికి వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే అని ప్రారంభమైంది. చూడండి 11వ వచనం. అంటే పేతురు గారు కానీ యోహాను గారు కానీ వెళ్ళిపోయినప్పటికీ మరియ మాత్రం సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మరి ఈమె కూడా వెళ్ళిపోవచ్చుగా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఆమెకెందుకు? ఏమోడో వెళ్ళిపోతే సరిపోయిద్ది. పురుషులే వెళ్ళిపోయారు, నేను ఆడమనిషిని, ఈ సమాధి దగ్గర నాకెందుకు? సరే, మరి ఎవరెత్తుకుపోయారో చూద్దాంలే, ఆలోచిద్దాంలే అని ఏమ కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఈమె యేసయ్య మీద పెట్టుకున్న ప్రేమ పిచ్చి ప్రేమ. ఆయన కనపడిందాకా వదిలిపెట్టదు. ఏం పట్టుదల, ఏం ప్రేమ అండి అది. ఎంత ఆసక్తితో చూడండి. ఏడుస్తుందంట, ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసయ్య దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడు కూర్చుండుట కనపడెను. శిష్యులకు లేని భాగ్యం ఈమెకు దక్కింది. 2 దేవదూతలను చూసింది. కానీ ఇంకొక గొప్ప సంగతి చెప్పనా? దేవదూతల్ని చూశాను అన్నటువంటి ఆనందం కానీ సంతోషం కానీ అసలు ఏమకు లేదు. ఆశ్చర్యం కదూ. ఇప్పుడు ఇంతకుముందు సమాధిలో ఎవరు లేరు. పేతురు, యోహానుల్ని నేను తీసుకొచ్చాను, శిష్యుల్ని, వాళ్ళు చూశారు. ఆ తల రుమాలు ఒకటి చుట్టబడి ఉంది తప్ప సమాధిలో ఎవరు లేరు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమో కాసేపు ఏడుస్తూ వంగి చూస్తే సడన్గా 2 వ్యక్తులు ఉన్నారు లోపల. అసలు మనకైతే ఏమనిపించాలి? మీరే చెప్పండి, ఏమనిపించాలి మనకి? ఆశ్చర్యం అయిపోవాలి. సడన్గా అసలు లోపల 2 వ్యక్తులు ఉన్నారు, చూస్తే వాళ్ళు దేవదూతలు. అసలు అత్యానంద భరితురాలు అయిపోయి కళ్ళు తుడుచుకొని ఏడు పాపేసి దేవదూతలు నాకు కనపడ్డారని చెప్పిన పరవశంలో కదా ఉండాలి. ఇప్పుడు మనకి కొన్నిసార్లు మీరు చూడండి, మామూలుగా ఎవరైనా ఒక గొప్ప వ్యక్తో, ఒక నాయకుడో, ఒక అధికారో, లేకపోతే చానాల నుంచి చూడాలి అనుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరన్నా మనకి కనపడ్డారో, కలిశారో, సడన్గా దొరికారో ఎట్లుంటుంది? ఇక అసలు స్పృహ కోల్పోతాం కదా మనం.
ఇక వాళ్ళనే చూస్తూ ఉంటాం, ఇక వాళ్ళు ఉన్నారు చాలు అనుకుంటాం. ఎంతమంది లేరండి ఈ రోజున? ఎంతమంది లేరు? ప్రభువును కూడా పక్కన పెట్టి పాస్టర్ గారి వైపే అలాగే చూస్తాం, సంతోషించటం, పరవశించటం, వీలైతే కాళ్ళకు దండం పెట్టడం. మైగారంటే ఏమనుకుంటున్నారు? ప్రియులారా, సింహం సామాన్యుడు కాదు, గొప్పవాడు. ఇవన్నీ కూడా ఎంత వెర్రిబాగులుతనం, ఎంత పిచ్చితనం. దేవుని మీద స్పృహ పోయి ఎవరో ఒక మనిషి కనపడ్డాడు, ఒక నాయకుడు కనపడ్డాడు, ఒక అధికారి కనపడ్డాడు, ఏం పర్వాలేదని చెప్పి ఆయన్ను, ఆయన సన్నిధిని, దేవుని సన్నిధిని వదిలేసి వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. మరియకి దేవదూతలు కనపడ్డారన్నటువంటి పరవశం ఏమి లేదు, ఆనందం ఏమి లేదు, ఏడుస్తూనే ఉంది. అందుకే వాళ్ళు ఏమడిగారు? అమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అన్నారు. అన్నప్పుడు అసలు ఆమె, అయ్యా అసలు మీరు కనపడ్డారు అంతే చాలయ్యా, అసలు మీకోసం ఏడుస్తున్నాను అన్నట్టుగా చెప్పాలా. ఆమె చక్కగా ఏమంటుందంటే, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పి నా ప్రభు కోసం నేను ఏడుస్తున్నానయ్యా, నా ప్రభు కోసం నేను ఏడుస్తున్నాను. ప్రియులారా, ఇంకొక ఆశ్చర్యకరమైన మాట 14వ వచనంలో, ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి అని ఉంది. నాకు భలే ఆశ్చర్యాన్ని కలిగించిన మాట. ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి అని ఉంది. అసలు ఆ దేవదూతలనే తదేకంగా చూస్తా మైమర్చిపోవాలి, కానీ వెనక తట్టు చూడటం ఏంటి? చెప్పింది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళారయ్యా, ఎక్కడుంచారో తెలియలేదు, నా ప్రభువుని వెతుకుతున్నాను, నా ప్రభువు కొరకు నేను ఏడుస్తున్నాను అంది. అని వెనక తట్టు తిరిగిందంటే వీళ్ళని అసలు ఏమన్నా దృష్టిలో పెట్టుకుందా? దేవదూతలను ఏమైనా ఆ మనసు పెట్టిందా, దృష్టిలో పెట్టుకుందా? వీళ్ళు వచ్చారు చాలు అనుకుందా? మరియకు కావలసింది దేవదూతలు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసయ్య కోసం ఏడుస్తుంది, ప్రభు కావాలనుకుంటుంది, తపన పడుతుంది. శిష్యులు వెళ్ళిపోయినా సమాధిని వదిలిపెట్టలేదు. ప్రియ బిడ్డ, ఉదయకాలం అన్నాలో ఎక్కువ చెప్పలేను కాబట్టి ఒక మాట, నీ స్పృహ తప్పావా? నువ్వు అసలు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నాకు. ఎప్పుడు లోక సంబంధమైన వాటి కోసమే ఏడుపు. ఏదో మనకు అవసరంగా ఉన్న వాటి కోసం కన్నీటితో ప్రార్థన చేసుకోవద్దనేది నా ఉద్దేశం కాదు. ఇక ఎప్పుడు లోక సంబంధంగా తిండి కోసం, బట్టల కోసం, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయము, బిల్డింగులు కట్టడం, కొనటం, అమ్మటం, డబ్బు, బంగారం, ఇదే శోభ? ఇదేనా ఏడుపు మనకి? ఇక వాటి కోసం అయితే శోకాలు పెట్టి ఏడవా, లేకపోతే ఎవరో ఏదో అన్నారో ఒక మాట, ఒక నింద, అవమానానికి కుళ్ళి ఏడవా, లేదా ఏదైనా గింక్షన్లు ఏమైనా జరుగుతుంటే వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, అలిగే వాళ్ళు ఉంటారుగా. బతిమలాడించుకోవటమే ప్రధాన లక్షణంగా పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఇక వీళ్ళు రాలా, వాళ్ళు రాలా, అమ్మో మాకు వాళ్ళు రాపోతే ఎట్ట, వీళ్ళు రాపోతే ఎట్ట అని ఇక ఏడవ, శోకాలు పెట్ట, బయట సింగ్ అంతా పెట్టి మొత్తం కళ్ళల్లోది, ముక్కులోది సేద, తొడవ, ఏడవ. ఏందండి ఈ పనులన్నీ? ఎందుక ఈ పని పాట లేకపోస్తారు అసలు? అయ్యా, ఏడుపులు మనకు ఉండాల్సింది, మనుషుల చుట్టూ తిరిగి బ్రతిమలాడుకుంటూ. ప్రభువు కోసం ఏడవాలి, గుర్తుపెట్టుకో దీన్ని. యేసయ్య కోసం ఏడవాలి. అసలు ఆయన ఉన్నాడో పోయాడో కూడా అర్థం కాదు, ఆయన పోయినా పర్లేదు, ఆయన కోసం ఏడ్చేవాళ్ళు ఎవరు? మరియా ఎంత గొప్ప ధన్యురాలో చూడండి. ఈ మగ్దలేనే మరియా యేసయ్య కోసం ఏడుస్తుంది. యేసు ప్రభు కోసం, చనిపోయిన యేసయ్య కోసం, ఆమె దృష్టిలో చనిపోయిన యేసయ్య కోసం ఏడుస్తుంది. ఈ రోజున సజీవుడిగా ఉన్న ప్రభువు కోసం, ప్రభువుని ఎక్కువగా పొందుకోవటానికి, ఎక్కువగా అనుభవించడానికి, ఆయన సన్నిధి లోతుగా మనం అనుభవించి ఇంకా దేవునికి దగ్గర అవ్వటం కోసం ఈ కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా నువ్వే కావాలి, నువ్వే కావాలి, నువ్వు ఉంటే నాకు చాలు, నిన్ను చూడాలి, నువ్వు కావాలి, నీతో నేను ఉండాలి, నిన్ను లోతుగా సన్నిహితంగా నేను ఎరగాలి, తెలుసుకోవాలి. అసలు ఆ ఏడుపుల స్పృహేది ఈ రోజున. ఎవరు కనపడితే, ఏది కనపడితే అటు వెళ్ళిపోతూ ఉంది, లోకం లాగేస్తూ ఉంది ఈ రోజున. ప్రియబిడ్డ, ఒక్కసారి ఆగి ఆలోచన చెయ్యి. మరియ దగ్గర ఈ అద్భుతమైన పాఠాన్ని కూడా మనం నేర్చుకుంటున్నాం. ఎంత ఆశ ఉంది కాబట్టే తర్వాత ప్రభువుని చూడగలిగింది ఆ కింద వచనాల్లో. తర్వాత మీరు హాయిగా చదువుకోండి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఎందుకు వదిలిపెడతాడు? యేసయ్య కనపడ్డాడు, యేసయ్య కనపడ్డాడు. ప్రభు కోసమే ఏడు, ప్రభువునే వెతుకు, ఆయన మీదే మనసు పెట్టుకో. నీ గుండె చప్పుడు కూడా యేసు యేసు అని వినపడాలి. తద్వారా దేవుడు నీకు దగ్గర అవుతాడు.
ఇక మిగతా ఏదో ఎతికి ప్రయాసపడుతున్నారే ప్రజలు, అలాంటివన్నీ బోలెడిస్తాడు దేవుడు. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ ఉండునుగాక. ప్రభువునే కోరుకుంటారుగా, ఆయన ఉంటే చాలు అనుకుంటారుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని వర్తమానం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి. దేనికోసమో మేము ఏడవటం కాదు, ఎవరో మనుషులు ఉన్నారని సంతోషపడటమూ కాదు, మిమ్మల్ని కలిగి ఉండే కృప ఇవ్వండి. మీ మీదే మనసు పెట్టుకోవాలి, ఆశ పెట్టుకోవాలి, మీకోసమే ఏడవాలి. అట్టి ధన్యత, అట్టి కృప మీ బిడ్డలకు అనుగ్రహించండి. తద్వారా కలిగే మేలులు, దీవెనలు మీరుంటే మాకు అన్నీ ఉన్నట్టేగా. యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.